అందరి క్షణార్థులు నేను మీ స్వంపస్వామిని కొడకండ్ల జనగామ డిస్టిక్. మా చెల్లెల వాళ్ళు కొమరవెల్లిలో ఎల్లమ్మ తల్లికి అదేవిధంగా మల్లన్న స్వామికి పట్నాలు వేశారండి. వాళ్ళ ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లి గద్దె ఉంది, అదేవిధంగా మల్లన్న స్వామి గద్దె ఉంది. కానీ ఇంట్లో వేసుకుంటారు 5 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి సంవత్సరము కొమరవెల్లికి వెళ్ళి కొమరవెల్లిలో మల్లన్న స్వామికి బోనం చేసి అదేవిధంగా పట్నం వేసి అదేవిధంగా ఎల్లమ్మ తల్లికి కూడా బోనం చేసి పట్నం వేస్తారండి ప్రతి సంవత్సరము. ఆనవాయితీగా వంశపరివారంగా మా అత్తమ్మ వాళ్ళు చేశారు. అదేవిధంగా మా చెల్లి మా బావ కూడా అదేవిధంగా ఎల్లమ్మ తల్లి పట్నము మల్లన్న స్వామి పట్నం వేస్తున్నారండి. మా చెల్లి మా బావ నేను అందరం కలిసి వెళ్ళాము. గంగరేగి చెట్టు కింద మల్లన్న స్వామికి పట్నం వేస్తున్నామండి. ఇప్పుడు పట్నం వేసినాక ఆ పట్నాన్ని అందులో పెట్టిన నిమ్మకాయలు కొబ్బరికాయ అదేవిధంగా గౌరమ్మ జాకెట్ ముక్క అందరం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పట్నం దొక్కిస్తారు. పట్నం దొక్కించిన అనంతరం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకొని మళ్ళీ గంగరేగి చెట్టు కింద పట్నం పరిచి పసుపు కుంకుమ తెల్లపిండి అదేవిధంగా తంగడాకు తోటి స్వామివారికి పట్నం వేసి పట్నం లోపల కుడుక గౌరమ్మ పెట్టి స్వామివారిని భారతిస్తారు. తండ్రి కష్టాలు బాధ తిరిగిపోవాలి, ఈ బండారుతోనే వీళ్ళు బరువు దిగిపోవాలి తండ్రి. ఇంట్లో చేసుకున్న శక్తి లేని వాళ్ళు ఈ కొమరవెల్లికి వచ్చి నీ కొమరవెల్లి స్థానంలో గంగరేగి చెట్టు కింద పట్నం వేసుకుంటున్నారు తండ్రి అని స్వామివారిని వేడుకుంటారు. అదేవిధంగా కష్టాలు బాధలు ఉన్నవాళ్ళు స్వామివారి బండారు పెట్టుకుంటే బాధలని తీరుతాయని ఆ కొమరవెల్లి మల్లికార్జున స్వామి నిరూపించారండి. కొమరవెల్లిలో బండారు మల్లన్న బండారు అప్ప చెప్తే బాధ దిరిపే బహు గొప్ప దేవుడు మన కొమరవెల్లి మల్లన్న అండి. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎంతోమంది అక్కడ చేరుకుంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వేలాది మంది భక్తులుగా వస్తారండి. శివరాత్రి నుంచి మొదలుకొని సంక్రాంతి నుంచి మొదలుకొని ఉగాది వరకు చాలా ఘనంగా జరుగుతుంది స్వామివారికి. సంక్రాంతి ముందు సట్టెడు వారాలు వస్తాయండి. సట్టెడు వారాలలో స్వామివారికి 3వ ఆదివారం నాడు కళ్యాణం జరుగుతారు అంగరంగ వైభవంగా. స్వామివారి కళ్యాణం అయిపోయిన అనంతరం సంక్రాంతి నాడు స్వామివారికి అగ్నిగుండాలు వేస్తారు. చిన్న పట్నం వేసి వేలాది మంది శివశక్తులు ఆ సట్టెడు వారాల్లో ఉన్న బండారిని తీసుకొచ్చి అప్పచెప్తారు సంక్రాంతి రోజు అండి. చాలా డాన్స్ కింద డాన్స్ పాట పాడుతుంది. చెంచా కూర్చోపో చెంచు దగ్గర కూర్చోపో.